నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారా? ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గానికి ఏం కావాలో ఒక ఫుల్ డీటెయిల్ రిపోర్ట్తో రావాలని సూచించారా? ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారా? ఈ సమావేశంలో అభివృద్ధితో పాటుగా ఎమ్మెల్యే వర్క్ షీట్ కూడా చూపిస్తున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం ఎలాంటి ప్రణాళిక వేశారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వబోతున్నారు? ఎమ్మెల్యేలు ఎలాంటి డీటెయిల్స్ తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకం, కులగణన, ఎస్సీ వర్గీకరణ, 42% బీసీ రిజర్వేషన్, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అలాగే ధరణి పోర్టల్ని మార్చి భూభారతి ఇంప్లిమెంట్ చేస్తోంది. 60,000కు పైగా ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మెస్ ఛార్జీల పెంపు, స్కిల్ యూనివర్సిటీ, ఇలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంది కూడా. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ గెలవాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది సర్కార్. ఇందులో భాగంగా సీఎం రేవంత్ హస్తం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులు ఏంటి, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఎన్నికల్లో మీరిచ్చిన హామీలేంటి, వీటిలో ఏది మొదటి ప్రాధాన్యత అనుకుంటున్నారు, మొత్తం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి డీటెయిల్స్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవాలని చెప్పారట. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో 1 by 1 కూర్చుని చర్చించి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, మొదటి లిస్టులో చేసే పనులు, వచ్చే ఏడాది చేసే పనులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే నిధుల గురించి ఎమ్మెల్యేలకు వివరించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా హస్తం పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించినట్టు సమాచారం. జిల్లాలో గెలిచిన అందరితో గ్రూప్ మీటింగ్ నిర్వహించి తర్వాత సింగిల్గా వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చిన రిపోర్ట్ చూసి మాట్లాడి కొన్ని కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కేవలం వారు తెచ్చిన రిపోర్ట్ మాత్రమే కాదు, సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళుతున్నాయి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయా, నియోజకవర్గంలో మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకుంటున్నారట. ఈ ఎమ్మెల్యేల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల వర్క్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట. ఎవరి పనితీరు ఎలా ఉందో, ఏం చేస్తున్నారో కూడా వారికి చూపిస్తున్నారట. ఎమ్మెల్యేలు గ్రౌండ్లో ఉండి మంచిగా పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళితేనే మళ్లీ గెలుస్తారని, లేదంటే కష్టమని కూడా చెప్పుకొస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు ఏ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలో అది చెప్పి పంపిస్తున్నారట సీఎం. చూద్దాం మరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు పూనుకుంటుందో, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తారో, నెక్స్ట్ మీటింగ్స్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందో.